కొంచెం క్లోజ్ జంప్ నుంచి అటల్. ఓకే అండి, ఇప్పుడు వీటి కాంబినేషన్ ఎలా ఉంటుంది మిరప తోటలో 90 నుంచి 100 రోజులు ఎప్పుడైనా మనం వాడుకోగలిగిన కాంబినేషన్స్ వాటిలో ఇది ఒకటి. మీరు అడగొచ్చు, అంటే చాలామంది అడుగుతున్నారు అలాంటి జంప్ కాంబినేషన్ ఎలా ఉంటుందని. సో ఇది ఎప్పుడు అవసరం, ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుందాము. అలాంటి అనేది మీకు తెలుసు, మనకి మంచి ఫ్లవర్ ఉన్నప్పుడు క్రాప్ సెట్టింగ్కి మిర్జిదామ గండుపోతలు కాకుండా కాయ వంకరలు తిరగకుండా తెల్లదామ కంట్రోల్లో కొంచెం త్రిప్స్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఉన్నపోత బాగా సెట్ అవుద్ది. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ బేర్ నుంచి అలాంటి ఎకరానికి 250 ml చొప్పున మనం వాడుకుంటే బెస్ట్ చాయిస్. మరి జంప్ ఎందుకు అవసరం అంటే, ఇదిగోండి ఎక్కడన్నా అక్కడక్కడ ఇప్పుడు చేలోకి వచ్చిన తర్వాత పై ముడత త్రిప్స్ ముడత కనబడుతుంది. అలాగే పోతలో పురుగు కూడా ఉంది. సో ఓవర్ ఉధృతి అయితే కాదు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే పెద్ద మంది ఎందుకు, ఉన్న పోత కొద్దిగా పోత నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో అటు మామూలుగా అయితే అలాంటి అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంబినేషన్ అనేది మారిపోయింది. సో వాస్తవంగా అయితే పోత తక్కువగానే ఉంది. బట్ నీళ్లు పెట్టి పోత వచ్చిన తర్వాత కొట్టాలి అలాంటూ, కానీ ఇప్పుడు ఉన్న పోత నిలబెట్టుకోవాలి. ఎందుకంటే త్రిప్స్ చేలోకి వచ్చేసింది, పోతలో ఉంది. సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎకరానికి 100 గ్రాములు ఇది ఎన్ని తెచ్చావన్నా? 2 తెచ్చావా? 40 గ్రాముల చొప్పున తెచ్చావు. సరే, పెద్ద ఉధృతి కాబట్టి ఎక్కువ ఉధృతున్నప్పుడు బేర్ నుంచి జంపు ఎకరానికి 100 గ్రాములు, మరి 4 ఎకరాల మీద 200 గ్రాములు 400 గ్రాములు వేయాలి. ఎంత వేస్తారు ఇది రేటు అడగల, రాత్రి 1700 దాకా వేస్తాను. అబ్బో, సరే ఇప్పటికి ఇంతవరకు కొట్టలేదు. సో ఇప్పుడు పోత కూడా ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఉంది కాబట్టి ఈ క్వాలిటీని చెరపకుండా త్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం ఈ కాంబినేషన్ సెట్ అవుతానంటే సెట్ అవుతుందండి. ఎప్పుడంటే పోత ఉన్నప్పుడు త్రిప్స్ లైట్గా ఉన్నప్పుడు ఈ 2 కాంబినేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ పోత నిలబడుతుంది, తెల్లదామ కంట్రోల్లో ఉంటుంది, పూర్తి కంట్రోల్ తోట అయితే చూడ చక్కగా చాలా బాగుంటుంది, డ్యామేజ్ అయితే కాకుండా ఉంటుంది. సో వీటి తర్వాత మనం అయితే మీరు అనొచ్చు పోతలో పురుగు లేదు, మరి ఆ నల్లి ఉంది అనుకుంటే ఈ జంప్ ప్లేస్లో మీరు పోత ఉంది, పోత నిలబెట్టుకోవడానికి ఇది అలాంటో, అలాగే మరి నల్లి కంట్రోలింగ్ కోసం అబాసిన్ లేదా మిటిగేట్ ఇది కూడా తీసుకోవచ్చు, దీని ప్లేస్లో అది పెట్టుకోవచ్చు. లేదు మనకి అటు త్రిప్స్ ఉంది, నల్లి కూడా ఉంది, పోతుంది అనుకున్నప్పుడు అలాంటో, జంపు, అబాసిన్ లేదా మిటిగేట్ ఈ 3 కాంబినేషన్స్తో మీరు చక్కగా వెళ్ళొచ్చు. నో సైడ్ ఎఫెక్ట్, పోతకు డ్యామేజ్ ఉండదు, త్రిప్స్ కంట్రోల్లో ఉంటుంది, నల్లి కంట్రోల్లో ఉంటుంది. నేను చెప్పే ఈ 3 మందులు. వీటి తర్వాత అన్నకి రేపు పెట్టండి ఇక్కడ ఇదొక వీడియో.